గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు. ఈ నెల 20న జనగాం జిల్లాకు రానున్న సీఎం. సూర్యాపేటలో క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఆదిలాబాద్లో బీజేపీ ధర్నా, ఎమ్మెల్యే జోగు రామన్నపై తీవ్ర విమర్శలు. గోదావరి ఖనిలో అనారోగ్యంతో గాయకుడు మృతి, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే. డీటెయిల్స్ చూస్తే ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జనగాం జిల్లా పర్యటనకు దాదాపుగా ఖరారైనట్లే. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లా అధికార యంత్రాంగం అంతా సమాయత్తమవుతోంది. జిల్లా కలెక్టర్ శివలింగయ్య, వైస్ డీసీపీ, ఇతర జిల్లా అధికారులు నూతన కలెక్టర్ భవనంను పరిశీలించారు. భవనంలో ఉన్న పెండింగ్ పనులు మొత్తం పూర్తి చేయాలని, శుభ్రత విషయంపై భవన నిర్మాణ గుత్తేదారుకు అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యారికేడింగ్ వేస్తారు కదా, మార్కెటింగ్ క్లీన్ అయిపోవాలి. తొందర అయిపోతే బెస్ట్. ఇప్పుడు కరెక్ట్ ఎక్కడో పెట్టారు. అంటే ఉత్తరేమో ఆఫీస్ కన్నీ చేసి మనకి వేడి మంది తెప్పించారు. ఎక్కడో పెద్ద పెట్టరా స్నేక్ చాంబర్స్ అది ఓపెన్ చేయబో అన్ని తీసారు. అన్ని ఓపెన్ చేసి పెట్టాయా లేదా మళ్ళీ కీస్ ఎక్కడ తీసుకురా. మామూలు ఒక్క నిమిషాల కింద టైం లేదు. ఇవాళ వీళ్ళతో ప్రోటోకాల్ ఇవ్వడానికి ఒకరిని ఇక్కడ పెట్టు. వాళ్ళు ఎవరైనా చూడకు జైలు మీరు మిగతా పనులను చూసుకున్నారు. టైం లేదు కాబట్టి అసలు సైట్ వ్యూ అనేది ఇస్ రియల్లీ టాప్ సార్, స్టేట్ టు టాప్. ఉన్న 2 days వాటర్ డ్రైనేజ్ కావాలంటే ఫుల్ వాటర్ ఫ్లో చేయాలి సార్. అది ఒకటి మీరు ఆర్డర్ చేయడం చెప్పి మున్సిపల్ ట్యాంకర్స్ ఉంటాయి కదా సార్, ఇక్కడ వాటర్ సరిపోతాయి. జాతిపిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కన్న కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ పండుగలను ప్రభుత్వం నిర్వహించి ప్రజామోదం పొందారని ఆయన చెప్పుకొచ్చారు. సూర్యాపేటలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్లకు కానుకగా అందిస్తున్న దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఆయా రాష్ట్రాలలో ఓట్ల కోసం, రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య కులమతాల చిచ్చు రగిల్చి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి చెందింది అని చెప్పాలంటే ఎవరో ఒక్కరు పదంతస్తు బంగ్లా కట్టుకోవడం కాదు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి సమాజం చివరి అంచులో ఉన్న వర్గానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరడమే అసలైన సమాజం ఉంటుంది. ఒకరు తింటుంటే ఇంకొకరు కడుపు ఆకలితో కూర్చోవడం, ఆకలితో పస్తులు ఉండడం ఒక మంచి సమాజం కాదు, ఆరోగ్యకరమైన సమాజం కాదు. శరీరంలో అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు తప్ప ఏ ఒక్క భాగంలో చిన్న లోపం ఉన్నా అది ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు, అది అనారోగ్యకరమైన శరీరం అవుతుంది. అదే పద్ధతుల్లో సమాజంలో కూడా ఆకలి అనేది లేకుండా ఉన్ననాడే ఈ
ఈ సమాజం నుంచి ఆకలిని దారిద్ర్యాన్ని పారదోలి నాడే ఒక మంచి సమాజం అవుతుంది అని చెప్పి దాని కొరకు అందరినీ సమానంగా ముందుకు తీసుకుపోవాలి, ప్రభుత్వ పథకాలు ఆ పద్ధతుల్లోనే ఉండాలి అని చెప్పి బలంగా విశ్వసించి తను విశ్వసించిన దాన్ని బలంగా అమలు చేసే నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఇవాళ అటువంటి నాయకుడి పరిపాలనలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోతుంది. అంబేద్కర్, గాంధీ ఏదైతే కలలు కన్నారో, ఏ నవ సమాజ నిర్మాణం కొరకు అంబేద్కర్ ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించారో, ఇవాళ అంబేద్కర్ గారు కలగన్న సమాజ నిర్మాణం, గాంధీజీ కలగన్న సమాజ నిర్మాణం ఈ దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రంలోనే దానికి సరైన విజయాలు పడినాయి. తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి దిక్సూచిలాగా ముందుకు తీసుకుపోతుంది. కేసీఆర్ పరిపాలన మాత్రమే సరైన దారిలో వెళుతుందనే విషయం ఇవాళ రాష్ట్రం అంగీకరించడమే కాదు, దేశమంతా అంగీకరిస్తూ ఉంది. క్రిస్టియన్ సోదరులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు, వేదికపై ఉన్న పెద్దలు, రాజ్యసభ సభ్యులు బొడ్డు లింగయ్య యాదవ్ గారు, సంస్థ కొన్ని విషయాలు గుర్తు చేసింది. కేవలం తెలంగాణ ప్రభుత్వంగా వచ్చిన ఆలోచన కాదు, ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే జోగు రామన్న తాను చేసిన వాగ్దానాలు మరిచి నిద్రపోతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ విమర్శించారు. ఆదిలాబాద్లోని తాంసీ బస్టాండ్ వద్ద రైల్వే క్రాసింగ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. 2018 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. కేంద్రం ఫ్లైఓవర్ నిర్మాణానికి 21 కోటి రూపాయలు విడుదల చేసిందని, కానీ రాష్ట్రం తన వాటా విడుదల చేయకుండా బ్రిడ్జి నిర్మించడం లేదని అన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఇకనైనా ముఖ్యమంత్రితో మాట్లాడి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని, లేని పక్షంలో 2000 మందితో ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. పైన బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఎన్టీఆర్ సహకారంతో మరి సిస్టమ్ ప్రారంభించిన తర్వాత మరి ఆదిలాబాద్కు మరి 24 గంటలు పరిస్థితి మనం కాబట్టి ఇప్పటికైనా ఈ జోగురామన్న గారు ఆలోచించుకోవాలా. రాజకీయ విమర్శలు పక్కకు పెట్టు, అభివృద్ధి కార్యక్రమాలలో నువ్వు చేస్తున్నటువంటి చర్చలలో మార్పు రావాలా. ఎక్కడనైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడనైతే పర్సెంటేజ్లు వస్తాయో, ఎక్కడనైతే వాటాలు వస్తాయో వాటి మీద దృష్టి పెట్టినంత మాత్రాన నువ్వేదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నావంటే సరిపోదు. మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న గారికి చెప్పదలుచుకున్నాం. ఎట్టి పరిస్థితులలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇది మొదలుపెట్టినాం. మీకు ఒక 15 నుంచి 20 రోజుల సమయం లోపల ఈ ప్రభుత్వం నుంచి స్పష్టంగా లిఖితపూర్వకంగా సమాధానం రావాలా, పత్రికాముఖంగా సమాధానం రావాలి. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని, స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న వైఫల్యాన్ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్తాం. ప్రజలు ఉద్యమించేదాకా మీరు చూడకండి. ఇక్కడ ఉన్నటువంటిది చాలా పెద్ద సమస్య. ఆదిలాబాద్ పట్టణాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంకు ఏం రోగం వచ్చింది? మీరు కట్టాల్సిన డబ్బులు ఎందుకు కట్టలేరు? మీరు చేయాల్సినటువంటి ఎస్టిమేట్లు ఎందుకు ఎత్తలేరు? ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పని కదా. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నట్టు, మీరేం చేస్తున్నట్టు? 4 సార్లు శాసనసభ్యులు ఆదిలాబాద్ ప్రజలు నిన్ను ఎందుకు ఎన్నుకుంటారో నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. 15 రోజుల లోపల ఈ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే ఆదిలాబాద్ నుంచి 2000 మందిని హైదరాబాద్ తీసుకెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందర ధర్నా చేసి ఈ నిర్మాణ పనులు మొదలయ్యే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గాయకుడు మద్దెల భాస్కర్ కుటుంబాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. జవహర్ నగర్లోని వారి నివాసానికి వెళ్లి భాస్కర్ భార్య కుమారుల యోగక్షేమాలను తెలుసుకున్నారు. భాస్కర్ దశదిన కర్మ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించారు. రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం నాయకులు 50 కిలోల బియ్యాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ అమరేందర్, సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాజా, శంకర్, సంఘం సభ్యులు ఉన్నారు.
చెప్పండి. రమ్మని రా ఇస్తాడు. పట్టుకున్నా ఇద్దరు పట్టుకోండి. వికారాబాద్ జిల్లా పరిగి విజయ్ దివస్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ నాయకులు హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం ఇప్పించినంత ఘనత కేవలం ఇందిరాగాంధీకే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ఇందిరాగాంధీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల అధ్యక్షులు పరశురాం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. డిసెంబరు 15వ తేదీ నాడు బంగ్లాదేశానికి స్వాతంత్రం తెచ్చిచ్చినటువంటి ఘనత కేవలం ఇందిరాగాంధీకే దక్కిందని ఏదైతే ఏఐసిసి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ చేసినటువంటి ఏదైతే స్వాతంత్ర విముక్తి కల్పించిన సందర్భంగా యావత్తు దేశమంతా ఈరోజు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా వారి యొక్క చేసినటువంటి పనులను అందరూ కూడా చెప్పుకునే విధంగా ఈరోజు స్మరించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఇందులో భాగంగా గతంలో 1947లో మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిన తర్వాత దాదాపు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క పాకిస్తాన్ అదేవిధంగా మన దేశంపై అనేక సార్లు యుద్ధం ప్రకటించిన మేరకు ఒకసారి యుద్ధం జరుగుతుండగా ఆ యుద్ధంను ఆపి ఏదైతే డిసెంబర్ 1971 రోజు ఆ రోజు ఈ యొక్క బంగ్లాదేశ్కి స్వతంత్రాన్ని ఇవ్వడానికి స్వాతంత్ర దేశంగా ఒక విముక్తి కలిగించడానికి చొరవ తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ అసలు ఎవరు కూడా మర్చిపోలేంది. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఏదైతే బంగ్లాదేశ్ ఉందో బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా మనకు ఇక్కడ పిసిసి అధ్యక్షులు మన రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ గారు వచ్చి ఆమెకు నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి నివాళులు అర్పించడం దేనికోసం అంటే 1971లో పాకిస్తాన్లో ఉన్న బంగ్లాదేశ్కు సంబంధించిన మేము ఈ దేశంలో మేము ఉండదలుచుకోలేము, మేము సపరేట్ ఉండాలని వాళ్ళు కోరుకుంటుంటే పాకిస్తాన్ వాళ్ళు అడ్డం జరిగితే దానికి ఇందిరాగాంధీ అడ్డు నిలబడి వాళ్ళతో పాకిస్తాన్ వాళ్ళతో ఫైట్ చేసి ఈ బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ మనకు 50 సంవత్సరాలు పూర్తి అయింది. ఏది బంగ్లాదేశ్ దేశం అనేది ఏర్పాటు అయ్యి 50 సంవత్సరాలు అయింది. దాని సందర్భంగా మనం ఇక్కడ వచ్చి ఆ ఘనత ఇందిరాగాంధీకి దక్కిందని దాని సందర్భంగా వచ్చి ఇక్కడ మనం భాగంలో ఉన్నటువంటి మన బంగ్లాదేశ్ దక్షిణ భాగంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఆనాడు మేము సపరేట్ అవుతామని ఈ యొక్క పాకిస్తాన్ ఒత్తిడి వల్ల మేము మైనారిటీస్ వాళ్ళు సపరేట్ అవుతామని ఆ రోజు పోరాటం చేస్తుంటే ఆనాడు ఉన్నటువంటి మన కాంగ్రెస్ ప్రధానమంత్రి మన ఉక్కు మహిళా మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం చింతపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ పాదయాత్ర నిర్వహించారు. డిఎల్ఐ కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. చింతపల్లి నుండి వంగూరు వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో కేవీఎన్ రెడ్డి, పాండురంగారెడ్డి, పండిత్రావు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. డిఎల్ఐ కాలువ ద్వారా నష్టపోతున్నటువంటి రైతులు ముఖ్యంగా ల్యాండ్ 998 ఎకరాలు ఈ ముంపునకు గురి అయింది, నష్టపోతా ఉన్నారు. దాదాపు 350 మంది రైతులు ఇప్పటి వరకు కాంపెన్సేషన్ రాలే. ఈ కాలువను తీసుకొని దాదాపు 5 సంవత్సరాలు అయింది. 2017లో అవార్డు పాస్ చేసింది 2018. అప్పటి లెక్కల ప్రకారంగా 5,50,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అప్పుడు ఈ రైతులందరూ కూడా వ్యతిరేకించారు. మాకు డబ్బులు ఇస్తేనే మా భూములు ఇస్తామని చెప్తే స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు, కొంతమంది సర్పంచ్లంతా వచ్చి మేము 15 రోజుల్లో మీకు చెక్కులు ఇప్పిస్తామని చెప్పి బలవంతంగా భూములు లాక్కొని కాంట్రాక్టర్ ద్వారా కొంత ఒత్తిడి తీసుకొచ్చి భూములు తీసుకోవడం జరిగింది.
ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అవుతుంటే కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు కూడా డబ్బులు రాలే. దాదాపు 80% మందికి డబ్బులు రాలేరు. చాలా మంది బీద వాళ్ళే, చాలా మంది చనిపోయారు. దాంట్లో భాగంగానే రజితమ్మ అనే ఒక రైతు, వాళ్ళ భర్త కూడా చనిపోవడం జరిగింది. నిన్నమ్మనే ఆమె చనిపోవడం జరిగింది. ఆమెకున్న 8 ఎకరాల భూమి ఏదైతుందో ఆ భూమి మొత్తం పోయింది. 3 కుంటలే మిగిలింది. 3 కుంటలే మిగిలింది. ఆ 3 కుంటలు వాళ్ళకి ఇల్లు లేదు పాపం. ఇండి చింతపల్లి గ్రామంలో ఇల్లు లేదు. ఆ ఇల్లు కూడా ఈ 3 కుంటలోనే పెట్టుకొని జీవనం చేస్తా ఉన్నారు. ఆమె కూడా మొన్నటి వరకు ఆరోగ్యం బాగాలేక దాదాపు 8 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. వాళ్ళ బాబు కూడా పనిచేసి వచ్చిన డబ్బులన్నీ కూడా మందులకి పెట్టిండు. వాళ్ళ కూతురుకు అదే అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇటువంటి దుస్థితి చాలా మందికి ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే రైతు పక్షపాతి అయితే ఈ పాటికి డబ్బులు ఇచ్చి ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా డబ్బులు రాలేదు. చాలా మంది రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేలకు మొరబెట్టుకున్నా ఎమ్మెల్యే ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతామని పోలీస్ జీవులు ఎక్కించి బలవంతం చేసి బెదిరించి ఎవరిని కూడా అడగకుండా చేసి ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి ముఖ్యంగా మొన్న చనిపోయిన ఆమె రజితమ్మ ఏదైతే ఉందో ఆమె చావు న్యాచురల్ డెత్ కాదు, ప్రభుత్వ హత్యనని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మానసిక శోభకు గురై అప్పులు చేసి తీర్చలేక రకరకాల ఇబ్బందులు పడుతూ చనిపోయింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఇవాళ ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని డిండి చింతపల్లి దగ్గర ఉన్న కాలువ ఏదైతుందో ఆ కాలువ నుంచి ఒంగూరు మండలం వరకు ఈ పాదయాత్ర కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా దీక్షా కార్యక్రమాలు చేస్తాం. అవసరం అనుకుంటే అప్పటి కూడా స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనకాడేది లేదు. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలో మతకాల చలపతిరావు సహకారంతో హెల్దీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. సంకల్ప్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా చేపట్టిన ఈ హెల్త్ క్యాంపులో షుగర్, బీపీ, ఈసీజీ టెస్టులు చేశారు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వాహకుడు మతకాల చలపతిరావు మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా నర్సింగ్ ఇన్స్టిట్యూట్ల నిర్వహణే వేల మంది ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక అనుభవంతో హాస్పిటల్ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజల సహకారాన్ని బట్టి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. లేదంటే నువ్వు చూసుకున్నావు, షుగర్ చూపించావా? షుగర్ ఒకసారి చెక్ చేయించుకున్నావు. బుక్ తెచ్చుకున్నావుగా, బుక్ చూపి చాలు. పెద్దపల్లి జిల్లాలో రైతు తన పంట పొలానికి నిప్పు పెట్టుకున్నాడు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చందపల్లిలో తోట పెద్దన్న రైతు మనోవేదనతో 2.5 ఎకరాల వరి పంటకు నిప్పు పెట్టాడు. 2 లక్షల పంటను కాల్చి బూడిద చేశాడు. ప్రభుత్వం సన్నవడ్లు వేయమంటే వేశానని, చీడ, పురుగు, దోమకాటు వస్తే అప్పులు తీసుకొచ్చి మందులు కొట్టినా ఫలితం లేదని, అందుకే పంటకు నిప్పు పెట్టానని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోస్తే హార్వెస్టర్ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉందని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు పెద్దన్న కోరాడు. చందపల్లి గ్రామం, మండలం పెద్దపల్లి, డిస్టిక్ పెద్దపల్లి. నేను గత వానాకాలం పంట సాంబా రక వేసిన, దానికి నాటేసిన నుండి చీడపీడల నుంచి మందులు కొట్టుకుంటా వేసుకుంటా బాగా తిప్పలైంది, ఇబ్బంది అయింది. అయినా లాస్ట్కు తట్టుకోకుండా అయిపోయింది. చీడపీడలు బాగా అయిపోయినాయి, దోమకాట అయింది. పోషణ కోతకు వెళ్ళని పరిస్థితి ఉన్నది. అందుకనే విడిచిపెట్టిన దీంట్లో. దాంతోనే ఏమన్నా ప్రభుత్వం ఆదుకొని చేయాలి. పెద్దపల్లి జిల్లా చందపల్లి గ్రామం తోట పెద్దన్న అనే రైతు
ఒక 2 ఎకరాలన్నర పొలం వర్షాకాలం నాటేసినాడు. నాటేసిన గురించి దానికి దోమపోటు అనేక రోగాలు, అది గవర్నమెంట్ సన్న రకం అని చెప్పుట్లా సన్న రకం పెట్టినాం. దానికి రోగాలకు గురై తట్టుకోలేదు. అది ఇప్పటి లాస్ట్ వరకు అది దోమపోటుకు గురై మొత్తం నేల గడిచింది. దాన్ని కోసినా కానీ హార్వెస్టర్ కూలీలు వెళ్ళని పరిస్థితి రైతుకు ఏర్పడేది చూసినాం మేము. అయినా కానీ రైతు అది ఆవేదన చెంది దాన్ని కోసిన కూలీలన్నీ వెళ్ళాయని కాలు పెట్టుకున్నాడు. మేము అద్దన్నసం రైతు అది కోసిన కూలీలు వెళ్ళాయని అది రైతు కాలబెట్టిండు. అది గవర్నమెంట్ దాన్ని చూసి ప్రభుత్వం ఆ రైతును ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో బీటెక్ విద్యార్థిని అదృశ్యమైంది. ఇంటి నుంచి కళాశాలకు బస్సులో బయలుదేరి వెళ్లిన యువతి కాలేజీకు వెళ్లకుండా మధ్యలోనే బస్సు దిగిపోయింది. తనకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి 5 లక్షలు డిమాండ్ చేశాడంటూ విద్యార్థిని తండ్రి రాజానగరం పోలీసులను ఆశ్రయించాడు. సీసీ కెమెరా ఫుటేజ్లో ఓ యువకుడు బైక్ ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. బండికి ఎత్తడు ఇది వెళ్ళిపోయాక అమ్మాయి అనుకుంటాడు. ఇది వెళ్ళిపోతాడు. ఇది వెళ్ళిపోయాక అమ్మాయిలో నడుచుకుంటాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు. ఈ నెల 20న జనగాం జిల్లాకు రానున్న సీఎం. సూర్యాపేటలో క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఆదిలాబాద్లో బీజేపీ ధర్నా. ఎమ్మెల్యే జోగు రామన్నపై తీవ్ర విమర్శలు. గోదావరి ఖనిలో అనారోగ్యంతో గాయకుడు మృతి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.